కస్తూర్బా పాఠశాలల్లో పనిచేసేటటువంటి సిబ్బందికి టీచర్లకి ఓ పెద్ద కష్టకాలం. గత కొన్నాళ్ళుగా కోర్టుల్లో కేసులు. ఒకటి, బదిలీలు ఆపేయమని కొంతమంది, బదిలీలు కావాలని కొంతమంది. జీతాలకు సంబంధించి మినిమం వేజెస్ కావాలంటే అది ఇస్తే అది ఎట్లా ఇస్తారన్నటువంటి పిటిషన్లతో ఆపినటువంటి వ్యవహారం. ఇప్పుడు దీని మీద హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది, కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కనీస వేతన స్కేల్ను అమలు చేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 2022లో సవరించిన పే స్కేల్ని పరిగణలోకి తీసుకుని కేజీబీవీల్లో ఒప్పంద ఉద్యోగులకు పారితోషికం రెమ్యునరేషన్ వేతన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత ప్రభుత్వాలు ఒప్పంద ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం ఇచ్చేందుకు జీవోలు జారీ చేశాయని గుర్తు చేసింది. మరోవైపు కేజీబీవీలోని బోధనా సిబ్బంది బదిలీలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును ధర్మాసనం తప్పుపట్టింది. కేజీబీవీలో 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి బదిలీలను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసింది. బదిలీల విషయంలో పాఠశాల విద్యాశాఖ 2022 జూన్ 23 జారీ చేసిన జీవో 103ని సమర్థించింది. ఈ జీవో చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ఉద్యోగులను బదిలీ చేయడం తప్పు కాదని పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పాక్షికంగా సవరించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాద్, జస్టిస్ విఆర్కే కృపాసాగర్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది. కనీస వేతనం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, తమ బదిలీలు నిలువరించాలని కోరుతూ కేజీబీవీలో పనిచేస్తున్న రెసిడెన్షియల్ ఒప్పంద ఉద్యోగులు ఉపాధ్యాయులు పలువురు 2022లో హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పటికి ఆ తీర్పు వచ్చింది. దీనివల్ల వాళ్ళ శాలరీస్ పెండింగ్లో ఉన్నాయి చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఆ శాలరీస్ 4 వారాల్లోపు చెల్లించమని చెప్పి ఆదేశించింది.